24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్లో 5వ వారం వీకెండ్ వచ్చేసింది. హౌస్లో ఎవరెవరికి నాగార్జున కోటింగ్ ఇస్తారు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ప్రేరణపై యష్మి కుళ్ళుకుంటుందా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? సూపర్ సార్ ఫస్ట్ చెప్పండి, ప్రేరణపై యష్మి కుళ్ళుకుంటుందేమన్నా? అంటే ఉంది ఒక రకంగా చెప్తే. యష్మి ఎప్పుడైతే పృథ్వీకి ప్రేరణ సంచాలకుగా ఉన్నప్పుడు ఫేవర్ డెసిషన్ ఇవ్వలేదో, ఇవ్వాలి కదా నువ్వు. ఐఎంఏ అది ఉంది కదా మెగా చీఫ్ అని, ఐఎమ్ మెగా చీఫ్ అని, అది పెట్టేటప్పుడు నువ్వు చెప్పాలి కదా అంటూ అక్కడ ఒక చోట ట్రిగ్గర్ అయిన అంశం. ఆ ట్రిగ్గర్ అయినప్పుడే ఎంత జలస్ ఉన్నది అనేది బయట పెట్టేసింది. సో వేరే వాళ్ళు అయితే నాకు చెప్పేదాన్ని అసలు ఇది అయిపోయింది, బతికిపోయింది. లేదంటే వేరే అంటే వేరే వాళ్ళు ఉంటే ఏం చేద్దాం. ఇప్పుడు సపోజ్ వేరే ఎవరో ఉన్నారు, సీతో ఎవరో ఉన్నారు అనుకో, వాళ్ళ మీద ఎగబడిపోలేవు కదా నువ్వు. అండ్ నువ్వు నబిల్కి ఫేవర్గా ఇచ్చావని ఎగబడిపోయి ఉండేదేమో ఫేవరెటిజం. అంటే సమ్మోర్ ఎక్కడో మంచి గ్రాఫ్ వెళ్ళింది యష్మిది. అది ఏ విషయంలో అయినా సరే, అంటే బాగా సోనియా విషయంలో మాట్లాడడం అవని, సోనియా గేమ్ని టార్గెట్ చేసి చెప్పడం ఇక్కడ ప్లస్ అయింది. ఎందుకంటే సోనియాగా ఆ రకంగా పోర్ట్రే అయింది కాబట్టి బయట అందరికీ కూడా, ఆడియన్స్ అందరికి కూడా ఇదేంటి గేమ్ రాంగ్గా పోర్ట్రే అయింది, ఆడియన్స్ ఏదైతే అడగాలనుకున్నారో అది యష్మి రూపంలో అడిగేశారు కాబట్టి అక్కడ వర్కౌట్ అయింది. సో బ్రహ్మాండంగా యష్మికి ఆ గ్రాఫ్ అనేది వచ్చింది. ఈవెన్ మణికంఠ విషయంలో కూడా. సో మణికంఠ విషయంలో రాన్ ఏమైతుంది, బాగా పర్సనల్ రివెంజ్ వెళ్ళిపోతుంది. నిన్న కూడా చూడండి ఫుడ్ వచ్చింది. సో నిఖిల్ ఆర్ ఇది అంటే నిఖిల్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు పాపం. సో నువ్వు అంత అడగలేదు, ఆయన అంత ఎమోషన్ కూడా బయటికి చూపించట్లా. బట్ మణికంఠ అలా కాదు, ఫస్ట్ నుంచి ఫ్రమ్ ది 1 నుంచి వాళ్ళ మిస్సెస్ పాప ఈ ఎమోషన్తోనే ఉన్నాడు. ఆ ఎమోషన్తో ఉన్నవాడికి నీకు కానీ ఉంటే ఖచ్చితంగా నువ్వు తీసుకెళ్ళాలి. సో ఇక్కడ నిఖిల్ ఎప్పుడు అది చెప్పుకోవాలా, ఫ్యామిలీ బాండింగ్ అదని ఇదని చెప్పుకోవాలి. ఈవెన్ శేఖర్ భాష వాళ్ళ మిసెస్ ప్రెగ్నెంట్ అయినా కూడా చెప్పుకోవాలి. అంటే వాళ్ళ సింపతి కార్డులు లేనప్పుడు ఆ ఎమోషన్ తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అంటే నిఖిల్ది బాధ నాకు తెలుసు, అది తెలిసిద్ది అంటే యువర్ గ్రూప్ ప్రూవ్ అయినట్టే కదా. ఇప్పుడు నువ్వు ప్రేరణ, యష్మి ప్రేరణ, నిఖిల్, పృథ్వీ మీరంతా ఒక గ్రూపే, క్లానే గట్టిగా మాట్లాడితే. సో బిగ్ బాస్ చెప్పకపోయినా వీళ్ళు ఒక క్లాన్ లోనే ఉన్నారు. అంటే ఎదుటి వాళ్ళని టార్గెట్ చేయడం, వేరే వాళ్ళని చేయడం, అంటే ఇప్పుడు ప్రేరణ కాబట్టి నువ్వు మాట్లాడకుండా వదిలేస్తావు, వేరే వాళ్ళు అయితే అడిగేదానివే కదా. సో ఇక్కడ జలస్ అని ఎందుకంటే, కుళ్ళుకుంటాం అని ఎందుకంటే, ప్రేరణ గేమ్ అనేది బాగా వెళ్తుంది. అమ్మాయి చూడండి 3rd వీక్లో చీఫ్ కంటెండర్కి పోటీ పడ్డది సీతతో పాటుగా. అంటే జస్ట్లో మిస్ అయింది, లేదంటే చీఫ్ అయిపోతుంది. యష్మి స్టార్టింగ్లో బై లక్ నిఖిల్ సెలెక్ట్ చేయడం వల్ల మాత్రమే అయింది. సో ఆ తర్వాత గేమ్ ఆడి ఏది చేసో అవ్వలేదు. ఈవెన్ ప్రేరణ వచ్చిన ఆపర్చునిటీ అలా చిన్న ఆపర్చునిటీలే వస్తున్నాయి. సోలోగా పర్ఫార్మెన్స్ ఆపర్చునిటీ రాలా పాపం. యాక్చువల్గా బాల్ కోర్టులో వేసేది అమ్మాయి రావాల్సింది. అది యష్మి అన్నది కూడా ఆ మాట నబిల్ దగ్గరికి వెళ్ళి, ఇది ప్రేరణ గేమ్ అని చెప్పింది. నువ్వు ఓడిపోయావు, ఇది యాక్చువల్ ప్రేరణ ఆడాల్సిన గేమ్, నువ్వు ఆడాల్సిన గేమ్ కాదు అని దాని అర్థం. కానీ నబిల్ ఎలా తీసుకున్నాడు, అది నువ్వెలా డిసైడ్ చేస్తావు అది ప్రేరణ ఆడేదని. నేను ఆడి నేను గెలిచేవాడినేమో, నేను గెలిస్తే ఆ మాట అనేవాళ్ళు కాదు. సీత అక్కడ ఖచ్చితంగా ఫ్లిప్ అయిపోయింది. ఎవరిని ఎప్పుడు పంపాలి, టాస్క్ని అనలైజ్ చేసి పంపాలి. టాస్క్ని అనలైజ్ చేయగలుగుతుంది కానీ ఎవరిని పంపాలో సెలెక్ట్ చేసుకోవాలి. స్విమ్మింగ్ టాస్క్లో విష్ణుప్రియని పంపింది, బిస్కెట్ అయిపోయింది. అక్కడ వెళ్ళాల్సింది నబీల్. యాక్చువల్గా నిఖిల్ వస్తున్నాడు కాబట్టి అవతల వ్యక్తి ఎవరు వస్తున్నారో ఇక్కడ నువ్వు అంతా స్ట్రాంగ్ ప్లేయర్ని పంపాలి. స్పీడ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే నబిల్ స్పీడ్గా తేగలదు. మేబీ ఏమన్నా తన బ్రీతింగ్ ఇష్యూలు ఉన్నా వేరే వాళ్ళని పంపించి ఉండాలి. సో వేరే వాళ్ళని పంపించడంలో ఫెయిల్ అయింది. ప్రేరణను పంపించినా ఈవెన్ వర్కౌట్ అయ్యింది. ఈవెన్ తర్వాత బ్యాలెన్సింగ్ టాస్క్ ఏదైతే వచ్చిందో అందులో మణికంఠ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసాడు. నాకు లైట్గా ఉన్నా, నేను నా చేతులు పొడుగ్గుంటే బాల్ పెట్టేయగలుగుతా, ఇలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే సీత కరెక్టే కావాలనుకుని ఇచ్చేసింది. కానీ అంతకుముందు మనకు బ్రెయిన్ ఉంది కదా. స్టార్టింగ్ ఫ్రమ్ ది టాస్క్, రోప్ టాస్క్ లో నిఖిల్తో పోటీగా ఆడింది ఎవరు, నైనిక ఆడింది. రోప్స్ పట్టుకోవడంలో అందరూ బేబక్క, శేఖర్ భాష, ఆదిత్య అందరూ పడిపోతే ఎంతసేపు హోల్డ్ చేసింది బ్యాలెన్సింగ్ అని. మరి ఆ బ్యాలెన్స్ చేసేది డాన్సరే కదా, బ్యాలెన్స్ చేసుకునేది బాడీ బ్యాలెన్స్. నైనిక ఈజీలీ విన్ అయ్యింది అది యష్మి మీద. సో యష్మి అంత బాధపడేది కాదు ఒకవేళ ఓడిపోయినా, మణికంఠ మీద ఓడిపోతే బాధపడేది. కానీ అక్కడ చెప్పింది నెక్స్ట్ గేమ్ పాయింట్స్ గేమ్ ఏదైతే వచ్చిందో
అది ప్రేరణ రావాలి, అనవసరంగా నబీల్ని పంపింది సీత అని అనేసింది. ఇక్కడ యష్మి ఎలాంటిదంటే ఇప్పుడు మీ మీద ఏదైనా ఉందనుకోండి ప్రదర్శించేస్తుంది, ఓపెన్ అప్ అయిపోద్ది. అది తప్ప రైటా చూసుకో, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్పేస్తుంది. ఆ తర్వాత దానికి కలర్ కోటింగ్ ఏదో ఒకటి ఇచ్చేస్తుంటాం తప్పని తెలిస్తే. సో నాగార్జున గారు 2వ వారంలో అదే చెప్పారు, నువ్వు ఎలా చెప్తావు అది అంటే దిక్కులు చూసింది. సో ఇప్పుడు కూడా ఈ వీక్ కూడా ప్రేరణ ఏదైతే సంచాలకుగా చెప్పిందో అక్కడ పృథ్వీ అవ్వాలని ఉంది, పృథ్వీకి ప్రేరణ హెల్ప్ చేయాలని ఉంది. ఈవెన్ ఈమె సంచాలక అయితే మేబీ చేసేదేమో, పృథ్వీ విన్నర్ అని చెప్పేసేది యష్మి, గ్యారంటీ చెప్పేసేది. బట్ అక్కడ ప్రేరణ చాలా పర్ఫెక్ట్గా ఆడింది గేమ్. ఈ విషయంలో ఏంటంటే తనకి ఏమన్నా ఫేవర్ అవుతుంది, ఫేవర్ అయితే గ్రాఫ్ అయితే పెరుగుతుంది కదా 100%. ఇంకా అది ట్రిగ్గర్ చేస్తా ఉంది. తర్వాత అమ్మాయి వచ్చి మాట్లాడదాం అన్న ప్రేరణ, నేను ఇప్పుడే మాట్లాడను, టైం తీసుకుంటా, ఇలా మాట్లాడడం. ప్రేరణ కొంచెం వేరే ఇదిలో ఉంటే కొంచెం అవాయిడ్ చేయడం, ఇలా జరుగుతూనే ఉంది యాక్చువల్గా. ఇక్కడ సమ్మోర్ ఎక్కడో ఆ ప్రేరణకి గ్రాఫ్ వెళ్ళిపోతే సో మన గేమ్ అయితే బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రేరణ ఎప్పుడు కూడా ఇటు నిఖిల్, పృథ్వీ వీళ్ళతోనే ఎక్కువ అటాచ్మెంట్తో లేదు. వాళ్ళు నైనిక అండ్ సీత ఈ బ్యాచ్ తోనే ఎక్కువగా ఉంది, నబీల్, నాకు ఎవరైనా ఒకటే అన్నట్టుగా ఉంది ప్రేరణ. సో గేమ్ పరంగా కూడా, హౌస్ లో వర్క్ పరంగా కూడా, మాట్లాడే పరంగా కూడా. సో ఈవెన్ లాస్ట్ టైం చూడండి, ఎక్కడైతే మాట్లాడాలో నాగార్జున ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాగార్జున ముందు కరెక్ట్ గా చెప్పేసింది. తన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది పర్ఫెక్ట్ గా వెళ్తుంది ప్రేరణది. ప్లస్ చీఫ్ కింద మొన్న లాస్ట్ వరకు పప్పీస్ గేమ్ లో యష్మి ముందు అవుట్ అయిపోయింది, బట్ ప్రేరణ లాస్ట్ వరకు ఉంది, ఆఖరి వరకు వచ్చింది. సో సమ్మోర్ ఎక్కడో వెళ్తుంది, అదైతే ఖచ్చితంగా ఉంది. బట్ ప్రదర్శించట్లా, ఇద్దరి మధ్యలో పోటీ వచ్చేస్తుంది గ్యారంటీ. అమ్మాయి ఒప్పుకోదు, మొన్నే ఎలా ఇస్తాను యష్మి, నేను ఇవ్వను అని అరిచింది గట్టిగా. యష్మి అయినా ఒకటే, ఎవరైనా ఒకటే అన్నట్టు ఉంది ప్రేరణ. సో కాబట్టి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అది కానీ ప్రదర్శిస్తే నామినేషన్స్ అప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇద్దరికి పడితే మాత్రం ప్రేరణ అయితే ఊరుకోదు, గట్టిగానే పోటీ అనేది ఇస్తుంది గ్యారెంటీ. ఇప్పుడు చీఫ్ కోసం యష్మి అక్కడ పృథ్వీతో ఫైట్ చేసింది, స్ట్రెంగ్స్ అవి ఇవి చెప్పుకోవడంలో. మళ్ళా పృథ్వీ ఓడిపోయినాక ఎందుకంత ఎమోషన్ చూపించింది, పదే పదే ఏడవడం కదా. యాక్చువల్గా ఏంటంటే అక్కడ నబీల్ ఉన్నాడు, నబీల్ అవ్వడం ఇష్టం లేదు. ఆల్మోస్ట్ అది కూడా చెప్పింది తర్వాత, మీరు అన్సీన్లో చూస్తే నబీల్తో, నాకు నబీల్ నువ్వు అవడం ఇష్టం లేదు, నాకు కంగ్రాచులేషన్స్ చెప్పలేదు అంటే నాకు అవి ఇష్టం లేదు అవడం, నాకు పృథ్వీని చీఫ్ కింద చూడాలని ఉంది, నిన్ను కాదు అన్నట్టు మాట్లాడింది అక్కడ. ఆ తర్వాత మామూలు కలిసిపోయారు, వేరే విధంగా మాట్లాడుకున్నారు, నైట్ కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. ఈ మణికంఠ ఆదిత్య ఓం వెళ్ళిపోయిన తర్వాత మణికంఠ ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అనేది ఆ తర్వాత కూడా మాట్లాడుకున్నారు వాళ్ళు. నిన్న ఎపిసోడ్లో జరిగింది కొంత అన్సీన్ లో కూడా చూపించారు మనకి, విష్ణుప్రియ మణికంఠని తిట్టడం, అదంతా కూడా ఆ అన్సీన్ కట్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. అదే ఓవర్ ఎమోషన్ చూపించినట్టు అయితే అనిపించింది. అవును, ఎవరు వచ్చినా ఏడవడం పట్టుకొని. అవును అవును.